program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అంటారు. అయితే ప్రస్తుతం ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విషయంలో మొదటి రోజు ఆర్డర్ మాత్రం 0. సంస్థ ప్రారంభించి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ CEO శ్రీహర్ష మాజేటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడంతా ఆన్లైన్ వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో కూర్చొనే నచ్చిన రెస్టారెంట్ల నుంచి తమకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకొని ఆస్వాదిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఆర్డర్ ఇచ్చిన కొద్దిసేపట్లోనే కావాల్సిన ఆహారం వేడివేడిగా తాజాగా ఇంటికి చేరుతోంది. ఇలాంటి ఫుడ్ డెలివరీ చేసేందుకు స్మార్ట్ ఫోన్ ద్వారా యాప్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీకి సంబంధించి స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థకు యాప్ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నాయి. ఇక ప్రత్యేకించి స్విగ్గీ విషయానికి వస్తే దాన్ని స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్విగ్గీ CEO సంస్థ ప్రయాణాన్ని వెల్లడించారు. 2014 ఆగస్టు 6న స్విగ్గీని ప్రారంభించిన మొదటి రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని చెప్పిన స్విగ్గీ CEO శ్రీహర్ష మాజేటి మరుసటి రోజున మొదటి ఆర్డర్ అందుకున్నట్లు తెలిపారు. అంటే రెండో రోజునే తమ జర్నీ ప్రారంభమైనట్లు చెప్పుకొచ్చారు. అలా ప్రారంభించిన రెండో రోజున మొదటిసారిగా 2 ఆర్డర్లు అందుకున్న స్విగ్గీ ఒక దశలో ఒక్క రోజులో 7,261 ఆర్డర్లు అందుకున్నట్లు వివరించారు. బెంగళూరు కేంద్రంగా 2014లో శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి, రాహుల్ భాగస్వామ్యంలో స్విగ్గీ ఏర్పాటైంది. మన దేశంలో దాదాపు 600 నగరాలకు దీని కార్యకలాపాలు విస్తరించాయి. నిత్యావసరాలను వేగంగా సరఫరా చేసే సేవల విభాగం ఇన్స్టామార్ట్ స్విగ్గీలో భాగమే. ఇప్పుడు మన నగరాల్లోనూ చిన్న చిన్న పట్టణాల్లోనూ స్విగ్గీ ఫుడ్ డెలివరీ చేసే అనేక మందిని చూడవచ్చు. అంటే కొన్ని వేల మందికి ఈ సంస్థ ఉపాధి కల్పిస్తోందన్నమాట. అది ఫుల్ టైం కావచ్చు, పార్ట్ టైం కావచ్చు.